ఓకే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇప్పుడు. రైట్, ఇప్పుడు డి చూడండి, వెనకాల ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి అమ్మా. సి కానీ డి కానీ, డి అయిపోయిందమ్మా, ఈ వెళ్ళాలా, ఈ వెళ్ళాలా, ఓకే, ఈ వెళ్ళాలా, ఓకే. ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇప్పుడు. ఏం లేదమ్మా, ఈ అంటే ఎప్పుడైనా కానీ మనకు రెండు శబ్దాలు వస్తాయమ్మా, రెండు శబ్దాలు వస్తాయి. ఈ కాడ రెండు శబ్దాలు ఉంటాయంట. ఏమవి అంటే, ఒకటి ఈకు ఈ వస్తుంది, ఒకటి ఈకు ఏ వస్తుంది. ఇందులో ముఖ్యమైనది ఏది? ఎక్కువ శాతం ఇంగ్లీష్ లో వచ్చే సౌండ్ ఏది? ఎవరు చెప్తారు? ఏ. అది ఎక్కువ శాతం వచ్చేది ఏమ్మా. అప్పుడప్పుడు ఈకు ఈనే తగులుతుంది కొన్ని సందర్భాల్లో, కొన్ని ఎక్కువ సందర్భాల్లో ఏ అనే అంటాం. ఓకేనా, ఫస్ట్ అది నేర్చుకోవాలా. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఈకు ఏ కలిపితే ఫస్ట్ ఈ డబ్బాలు అయిపోకూడదాం. ఈ డబ్బాలు అయిపోకూడదు, మీకు ఒక అవగాహన కలుగుతుంది. ఆ తర్వాత మిగిలినవి కాన్సనెంట్స్ తర్వాత. ఈకు ఏ కలిపితే, బాగినండి, ఈకు ఏ కలిపితే ఒకటి లాంగ్ ఈ లేదా ఈయ ఈయ అనే సౌండ్ వస్తుందమ్మా. ఈఏ ఈయ. ఉదాహరణకు ఇది ఏమిది చదవండి ఒకసారి. ఈఏఆర్ ఏమైతుందమ్మా? ఇయర్ అంటే చెవి. అవును సార్, చెవి. ఇక్కడ మీరు గమనించండి, ఈఏ ఈయా ఈయా ఇయర్, ఈయా ఇయర్, ఇయర్ అంటే అంటాం అట్లా. సో అంటే అర్థమేమి, ఈఏ ఈజ్ ఈక్వల్ టు ఈ రావచ్చు, ఈయా అని కూడా రావచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. పదంలో వెళ్ళినప్పుడు అర్థమవుతుందమ్మా, అది పదం ఫుల్ పదం చూసినప్పుడు అర్థమవుతుంది. అలాగే రెండీలు వచ్చినాయనుకో, లాగే ఈ వేరేది రానికి అవకాశం లేదు. రెండీలు వేరే రూట్ పోనికి లేదు. ఇంకా రెండీలు ఎప్పుడైనా కానీ ఈ. అలాగే ఈ ఐ ఉంది కదా, ఈకు ఐ జోడిస్తే ఈ, ఇది కూడా ఈ. లేదా కొన్ని సందర్భాల్లో ఏ ఏ ఏ. ఉదాహరణకు ఇక్కడ చూడండి, ఈఐజిహెచ్టి ఏమైతుందమ్మా? 8 సార్. 8 అంటే 8 అని అర్థం. అవును సార్. ఇక్కడ ఈ ఐజిహెచ్టి అంటారు. ఐ పెట్టినందుకే ఏ అయింది అది. అవును సార్. అట్లా ఏ అనేది పుట్టింది అన్నమాట. సో ఆ విధంగా ఈ ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ రావచ్చు, ఏ రావచ్చు. అలాగే ఈవై కూడా అంతే. ఈవై ఈవై ఇప్పుడు ఈ చూడండి, అన్ని దాంట్లో ఈ కలుస్తుంది కామన్. ఈవైలో కూడా ఈవై ఈ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేఈవై ఉంది, ఏమైతుంది అది? ఇప్పుడు అది కీ. ఈవై ఏ కూడా అవుతుందమ్మా, ఈవై ఏ కూడా అవుతుందమ్మా. ఈవై ఏ కూడా అవుతుంది, ఈ కూడా అవుతుందమ్మా. ఇవన్నీ నేర్చుకోవాలా, ఇవి మెయిన్ ఇంపార్టెంట్, ఇవి బట్టి కొట్టాలి మీరు. తర్వాత ఈఓ ఇయో ఇయో, ఓ ఉంది కాబట్టి ఇయో ఇయో. అలాగే ఈయు ఇయు ఈయు ఇయు 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 ఇయు, ఇట్లా ఇవి బట్టి కొట్టి నేర్చుకోవాల్సిందే. ఈఏ ఈయా, ఈఈ ఈఐ ఈఏ, ఈవై ఈఏ, ఈఓ ఇయో ఇయు ఇయు, అట్లా ఇది నేర్చుకోవాల్సిన పద్ధతి. బట్టి కొట్టాలి, ఇవి నేర్చుకునే తీరాల, మర్చిపోకూడదు. ఎన్నిసార్లు రాసి నేర్చుకుంటారో మీ ఇష్టం అదిగా. నేను పదం బట్టి మనకు ఆ సౌండ్స్ అనేది బయటపడతాయి. పదం బట్టి, పూర్తి పదం బట్టి మనకు అవి సౌండ్స్ బయటపడతాయి. అమ్మా ఇది ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఈఏ ఈఈ ఈఐ ఈవై ఈయు ఈఓ, ఈఏ ఈయా, డబల్ ఈ. ఉషా మీ ఇంట్లో ఎవరో మూటి పెట్టుకో. ఈఐ ఈఏ, ఈవై ఈఏ, ఈయు ఈయు, ఈఓ ఇయో, ఇవి రెండు సేమ్ ఉంటాయి. ఈఓ ఇయో, ఈయు ఇయు, అంతే. ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు, పెద్దగా మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓకేనా? ఇప్పుడు బిసిడీలు తీసుకుందాం. ఈ బి ఇబ్బు రావచ్చు, ఎబ్బు రావచ్చు. ఎందుకు ఇబ్బు ఎబ్బు అన్నామంటే, ఈ అన్నప్పుడు ఈ వస్తుంది, ఏ వస్తుంది. ఇది మనకు లాజిక్. ఈ లాజిక్ ప్రకారం వెళ్తూ ఉంటది. ఇది చూడు, ఇబ్బు ఎబ్బు, ఇక్కు ఎక్కు, ఇడ్డు ఎడ్డు, ఇఫు ఎఫు, ఇగ్గు ఎహ్గు, యహ ఇహ యహ, ఇజ్జు ఎజ్జు, ఇక్కు ఎక్కు, ఇల్లు ఎల్లు, ఇమ్ము ఎమ్ము, ఇన్ను ఎన్ను, ఇప్పు ఎప్పు, ఇక్కు ఎక్కు,
ఇర్రు ఎర్రు, ఇస్సు ఎస్సు, ఇట్టు ఎట్టు, ఈవు ఇయ్యవు, ఈవు యవ్వు, ఎక్సు ఎగ్జు, ఎజ్జు ఇజ్జు. ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. ఇవన్నీ ఈజీ అయిపోయాయి. ఎందుకు ఈజీ అయిపోయాయంటే ఈ అంటే ఈ ఏ అని తెలిసింటే చాలు. ఈ లాజిక్ తో అన్ని ఈజీ. ఇది రాలేదనుకో శంకరాభరణం. లాజిక్ ఒక్కటి అర్థమైతే మిగిలినవన్నీ ఈజీ అవుతాయి అమ్మా. అది సో ఈ అంటే ఇంతే చూడండి అమ్మా. ఇది బట్టి కొట్టి నేర్చుకోవాలా. ఎంత ఏఈఐఓలు చాలా నేర్చుకోవాలా. మిగిలినవన్నీ ఈజీ అమ్మా. మీకేం పెద్ద ప్రాబ్లం ఏమి ఇవ్వవు. సార్ సార్ మేడం నమస్తే, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ మార్నింగ్. బుక్లు వచ్చాయా? వచ్చాయి సార్. సూపర్ సూపర్. బాగున్నాయా తల్లి? చూసినావా ఏమని లేదా? చూస్తున్నాను సార్. సరే. మళ్ళీ సిక్ అయ్యే హాస్పిటల్. అయ్యో వద్దు తల్లి. ఇప్పుడు ఎట్లున్నావు మరి? నిన్ననే డిశ్చార్జ్ అయినా హాస్పిటల్ నుండి. జాగ్రత్త జాగ్రత్త అమ్మా. ఆపరేషన్ అయినావు, జాగ్రత్త తీసుకోవాలా. ఊరికే ఇను అంతే, నేనేం టెన్షన్ పెట్టను. విను. ఓకే రైట్. విను విను. క్లాస్ లో ఉన్నాము, విను. రైట్ అమ్మా, వినండి అమ్మా, అందరు వినండి. ఈ ఏ ఈ ఈయా ఈ ఈ ఈఐ ఈ ఈవై ఈ ఏ ఈయు ఈయు ఈఓ ఈయో అయిపోయి. ఇవి వీటికన్నా ఇంకా ఈజీ ఏమంటే ఈబి ఇబ్బు ఎబ్బు, ఇక్కు ఎక్కు, ఇడ్డు ఎడ్డు, ఇఫు ఎఫు, ఇగ్గు ఎగ్గు, యహ ఇహ, ఇజ్జు ఎజ్జు, ఎక్కు ఇక్కు లేదా ఇక్కు ఎక్కు, ఇల్లు ఎల్లు, ఇమ్ము ఎమ్ము, ఇన్ను ఎన్ను, ఇప్పు ఎప్పు, ఇక్కు ఎక్కు, ఇర్రు ఎర్రు, ఇస్సు ఎస్సు, ఇట్టు ఎట్టు, ఈవు ఎవ్వు, ఈవు ఎవ్వు, ఇక్సు ఎగ్జు అయిపోయి. ఈ జెడ్ వచ్చేసి ఇజ్జు ఎజ్జు. ఇది ఈజీ. ఇంకా నాకు తెలిసి ఈజీనే, ఇంకేం లేదు. కొంచెం ఈ 6 మాత్రము కొంచెం మైండ్లో పెట్టుకోవాలా. ఇవి మాత్రమే. డబ్బాలు వేసినాను అంటే అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ డబ్బాలే మీకు ఇంపార్టెంట్. వీటిని మీదే నీ సినిమా నడిచేది కాబట్టి. ఏఈఐఓయుల మీదనే స్పెల్లింగ్స్ నడుస్తాయి. అది తెలుసుకున్న వాళ్ళకే అర్థమవుతుంది సినిమా. ఫోనిక్స్ విలువ అర్థమవుతుందమ్మా, లేకపోతే అర్థం కాదు తల్లి. ఓకేనా? మొదటి రోజు నుంచి నేను ఏఈఐఓయు అనుకుంటూనే ఉన్నా. మీరు ఎప్పుడు స్టార్ట్ అయినారో అప్పటి నుంచి అంటూనే ఉన్నా. అంత తొందరగా బుర్రలోకి ఎక్కదు అది అమ్మా. అది ఏమ్మా, ఈ పేపర్ ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళు అడగండి. లేదు సార్ ముందుకు పోండి అంటే ముందుకు పోతా గుర్రం. రైట్. ఓకే, ఇప్పుడు సొంతంగా చెప్పే ప్రయత్నం చేయండి అందరూ. ఈ ఎన్ ఉత్త ఇన్ను కాదు, ఇన్ను ఎన్ను రెండు అనాల. అలాగే ఈఎస్, ఈజీ. అమ్మా ఎవరో పెన్నుతో రాస్తున్నారు. సూర్య, కోటి సూర్యనా అమ్మా. ఈఏ ఈయా, ఈ వస్తుంది, ఈయా అని కూడా వస్తుంది అక్కయ్య. ఈడబ్ల్యూ, ఇవు ఎవు అట్లా. ఈఓ, ఇయో, ఆడే ఓ ఉంది కదా, ఇయో అట్లా. ఇయో ఇయో అట్లా. రెండు ఈలు, ఈజీ, ఇగ్గు ఎగ్, ఈటి, ఇట్టు ఎట్టు, ఈఐ, అట్లా. ఈకే, ఇక్కు ఎక్కు, ఈవై, ఈ వస్తుంది, ఏ అని కూడా వస్తుంది అక్కయ్య. ఈక్యూ, ఎక్కువ ఎక్కువ, కువ కువ, ఇక్కు ఎక్కువ కాదు, మళ్ళీ ఇక్కు కాదు, ఈసీ వస్తుంది అప్పుడు. ఈసీ లేదా ఈకే వస్తుంది. ఇక్కు ఎక్కువ అంటే ఇక్కు ఇక్కు కువ కువ, ఇక్కు ఎక్కువ. అది ఈయు 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 అట్లా. ఓకేనా? ఇది ఎర్ర ఎర్ర, ఈఆర్ ఈఆర్ ఎర్ర. ఎక్కువ ఎక్కువ, ఈక్యూ ఈక్యూ. ఎట్టు ఎట్టు, ఈటి ఎట్. ఈఐ లేదా ఈవై, ఏ అని కూడా వస్తుంది. ఎస్ ఎస్, ఈఎస్ఎస్ ఈఎస్ఎస్, ఈవ్ ఈవ్, ఈవి లేదా ఈడబ్ల్యూ. ఈయా ఈయా, ఈఏ. యహ యహ, ఈహెచ్ ఈయ ఈయ,
ఈ వై లేదా ఈఐ రెండు వస్తాయి ఎక్ 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 ఈకే ఎక్ రెండు ఈలు ఈఏ కూడా వస్తుందమ్మా ఈఏ వస్తుంది ఈఐ కూడా వస్తుంది అక్క ఈఐ వస్తుంది వస్తుంది ఈఏ వస్తుందమ్మా అన్ని రకాలుగా రాసుకోవచ్చు ఈయో ఈయో ఈఓ ఈఓ యవ్ ఈ వి వస్తుంది ఈ డబ్ల్యూ వస్తుందమ్మా యబ్ యబ్ ఈబి యబ్ అయిపోయి చూడండి అమ్మా ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు రివర్సు అన్ని రకాలుగా నేర్చుకోవడం వల్ల ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ అనేది ఈజీ అయిపోద్ది అందులో ఏఈఐఓయులే డేంజర్ అది గుర్తుపెట్టుకోండి వీటి మీద మనసు పెట్టండి ఎక్కువ శాతం మిగిలినవి ఎంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండవు సర్రని వెళ్ళిపోతూ ఉంటుంది బండి మీకేం నిలబడేది ఉండదు అర్థమైందమ్మా సో ఈ అనేది ఇప్పుడు వీడియోలో ఈ వీడియో ఇస్తాను కదా నీట్ గా ఉంది బాగా చక్కగా ప్రాక్టీస్ చేయండి వచ్చేస్తుంది ఏం కాదు ఇప్పుడు ఎఫ్కి వెళ్దామా వద్దా ఏమైనా డౌట్ ఉందా సార్ ఏం డౌట్ లేదు నెక్స్ట్ ఎఫ్కి వెళ్తున్నా ఎఫ్ ఇక్కడ ఏం పెద్ద ప్రాబ్లమే ఉండదు నువ్వు ఎలాగైతే బి నేర్చుకుని ఉంటావో అలాగే ఉంటది పెద్ద కథ ఏం కాదు ఎఫ్ఏ ఫా ఫే ఫే ఇంతకుముందు బిఏ అన్నప్పుడు బా బేబే అని ఎలాగైతే అనుకున్నావో ఇక్కడ కూడా అంతే ఎఫ్ ఉంది కాబట్టి ఫా అంత మొత్తం ఫా మీదే నడుస్తుంటది బండి ఫా ఫే ఫే ఎఫ్ బి ఫబ్ ఎఫ్సి ఫక్ ఎఫ్డి ఫడ్ ఎఫ్ఈ ఫీ ఫే ఫీ ఫే ఒక్క నిమిషం అట్లా ఉండండి హలో ఎఫ్కి ఎఫ్ కలిపితే ఫాకు ఫా వద్దమ్మా ఎఫ్ జి ఫగ్ ఎఫ్హెచ్ ఫహ ఎఫ్ఐ ఫా ఫీ ఫై ఎఫ్జే ఫజ్ ఎఫ్కే ఫక్ ఎఫ్ఎల్ ఫల్ ఎఫ్ఎం ఫమ్ము ఎఫ్ఎన్ ఫన్ను ఎఫ్ఓ ఫా ఫో ఎఫ్పి ఫప్ ఫక్ ఫర్ ఫస్ ఫట్ ఫా ఫు ఫ్యూ ఫౌ ఫౌ ఫక్స్ ఫీ ఫై ఫజ్ ఎంత ఈజీ అంటే అంత ఈజీ ఎవరికి ఈజీ బి బాగా నేర్చుకున్న వాళ్ళకి సి బాగా నేర్చుకున్న వాళ్ళకి డి బాగా నేర్చుకున్న వాళ్ళకి ఇది ఈజీ నేను అక్కడ ముట్టుకోలేదు నేను చదువుకోలేదు అంటే ఇక్కడ మీకు ఇది అర్థం కాదు ఏమ్మా మళ్ళొకసారి చెప్తున్నా ఎవరు మాట్లాడట్లా చెప్పండి సార్ మళ్ళీ ఎఫ్ఏ ఫా ఫే ఫ్యా ఎఫ్ఈ ఫీ ఫే ఎఫ్ఐ ఫా ఫీ ఫై ఎఫ్వై ఫీ ఫై ఎఫ్ఓ ఫా ఫో ఎఫ్యు ఫా ఫు ఫ్యూ ఈ ఆరు అర్థమైనా లేదా చెప్పండి దాని తర్వాత వేరే పోదాం ఇవి ఆల్రెడీ బిలో ఉన్నాయి సిలో ఉన్నాయి డిలో కూడా ఉన్నాయి అంటున్నా నేను అవి అర్థమైతే ఇవి ఈజీ అంటున్నా మీరు అక్కడ నేర్చుకోకపోతే ఇక్కడ కష్టము అంటున్నా ఓకేనా అమ్మా ఎఫ్బి ఫబ్ ఎఫ్సి ఫక్ ఎఫ్డి ఫడ్ ఎఫ్ఎఫ్ ఫాఫ్ అవద్దు ఎఫ్జి ఫగ్ ఎఫ్హెచ్ ఫహ ఫజ్ ఫక్ ఫల్ ఫమ్ ఫన్ ఫప్పు ఫక్కు ఫర్ ఫస్ ఫట్ ఫౌ ఫౌ ఫక్స్ ఫై ఫజ్ అయిపోయా ఏమైనా డౌట్ ఉంటే అడగండి ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే వస్తుందమ్మా అంతే డౌట్ ఏం లేదు కానీ ప్రాక్టీస్ కూడా ఉండాలి ఎఫ్ఎస్ ఫస్ ఎఫ్జే ఎఫ్ఎం ఎఫ్ఓ ఉత్తఫా కాదు ఎఫ్హెచ్ ఎఫ్హెచ్ ఫహ ఎఫ్ఏ ఎఫ్బి ఎఫ్బి ఫబ్ ఎఫ్ఐ ఎఫ్ఐ ఫా వస్తుంది ఫీ వస్తుంది ఫై కూడా వస్తుందమ్మా ఎఫ్యు ఫ్యూ అని కూడా వస్తుంది ఎఫ్ఎన్ ఫన్ ఎఫ్ఆర్ ఫర్ ఎఫ్వై
ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు ఫీ వస్తుంది, ఫై కూడా వస్తుంది ఎఫ్ఈ ఫీ ఫే ఫై లేదు నా బంగారులో, ఫీ వస్తుంది ఫే వస్తుంది అంతే. ఎఫ్ఎఫ్ ఫాకు ఫావత్తు, ఫాకు ఫావత్తు అనాల, ఓకేనా. లేదంటే ఎఫ్ గట్టిగా వస్తుంది, ఫ్ అంతే గట్టిగా అరసాలి అప్పుడు, ఓకేనా. రైట్, ఈ డౌట్ ఏమన్నా ఉంటే అడగండి. నెక్స్ట్ ఫౌ, ఫౌ ఎఫ్ వి రావచ్చు, ఎఫ్ డబ్ల్యూ కూడా రావచ్చు. ఫగ్, ఫగ్ ఎఫ్జి, ఫబ్, ఫబ్ ఫబి, ఫ్యా ఎఫ్ఏ ఫ్యా, ఫన్ ఎఫ్ఎన్ ఫన్, ఫట్ ఫట్, ఫీ ఎఫ్ఐ ఫీ, ఫై 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 వస్తుంది, ఎఫ్ఐ కూడా వస్తుందమ్మా. ఫక్, ఫక్ ఎఫ్సి రావచ్చు, ఎఫ్కే కూడా రావచ్చు. ఫట్, ఫట్ ఫజ్, ఫజ్ ఎఫ్జే రావచ్చు, ఎఫ్జి కూడా రావచ్చు. ఫర్, ఫు ఎఫ్యు, ఎఫ్యు ఫక్స్. చాలు 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 చాలు, ఈ మటుకు చెప్పడం వస్తే చాలు. ఎఫ్ అర్థమైపోయినట్టు. ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. లేదు సార్. ముందుకు పోవచ్చా? జీకి వెళ్ళిపోదామా? పోండి సార్. ఇది ఒక్కటి నేర్చుకుందాంలేండి, చాలు ఇంకా, ఓకేనా. రైట్, ఇక్కడ మీకు ఆల్రెడీ మొన్న కూడా చెప్పాను నేను, సి దగ్గరే చెప్పా. ఏమని చెప్పా అమ్మా, జీ ఎప్పుడన్నా రాని రెండు శబ్దాలు వస్తాయి. ఒకటి గా అని వస్తుంది, ఒకటి జా అని వస్తుంది. ఒకటి గా అని వస్తుంది, ఒకటి జా అని వస్తుంది. ఇక్కడ మీరు గమనించాలి, జీకు ఏ జోడి అయినప్పుడు, లేదా జీకు ఓ జోడి అయినప్పుడు, లేదా జీకు యు జోడి అయినప్పుడు గా అనే సౌండ్ వస్తుంది. గా. ఎప్పుడైతే ఈ గాని ఐ గాని వై గాని ఉన్నప్పుడు జీ అనేది కూడా వస్తుంది. అర్థమైందా, అర్థం కాలేదా? అంటే జీ ప్రక్కన ఈ తగిలితే అక్కడ అవకాశం జేకి జాకి కూడా ఉంటది అని అర్థం. జా జా జీలు వస్తాయి అన్నమాట. జీకి ఈ కావచ్చు, జీకి ఐ కావచ్చు, జీకి వై కావచ్చు. ఈ మూడు అక్షరాలు వచ్చినప్పుడు జా అనే సౌండ్ వస్తుంది అక్కయ్యలు. ఏ గాని ఓ గాని యు గాని వచ్చినప్పుడు గా అనే సౌండ్ వస్తుంది. సికి కూడా సేమ్. సికి కా అనే సౌండ్ ఎప్పుడప్పుడు వస్తుంది అంటే ఏ గాని ఓ గాని యు గాని వచ్చినప్పుడు. అలాగే సా అనే సౌండ్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ గాని ఐ గాని వై గాని వచ్చినప్పుడు. అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. సో ఏ ఓ యు అనేది గా, ఈ ఐ వై వచ్చేసి జా. ఎవరికైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి అమ్మా. లేదు సార్. లేదు సార్. నేను నీట్ గా చెప్పా, నిన్న మొన్న కూడా చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా, మళ్ళీ జాగ్రత్తగా వినాలా, ఓకేనా. బాగినండి. జిఏ గా గే గ్యా, జిఓ గా గో, జియు గా గు గ్యూ. ఈ మూడు ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఫస్ట్. లేదు సార్. ఇట్లా పోయినా నేను ఇప్పుడు ఇట్లా కాదు పోయింది, చక్కగా పోట్లా. నేను ఇట్లా పోయినా. ఎందుకు పోయినా? ఏ ఓ యు ఒక రకం గా, ఈ ఐ ఇది జా. ఇప్పుడు చూడండి, జిఈ గీ రావచ్చు, గే రావచ్చు, జే కూడా రావచ్చు. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. గీ రావచ్చు, గే రావచ్చు, జే అని కూడా స్పెషల్ సౌండ్ అని దీనికి. ఈ ఉంది కాబట్టి జే సౌండ్ కూడా వస్తుంది అంటున్నాడు. అలాగే జిఐ వచ్చినప్పుడు కూడా అంతే. గా గీ గై మామూలుగా మనం నేర్చుకుంది గా గీ గై. ఇప్పుడు స్పెషల్ సౌండ్ ఏమి అంటే జీ. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. అలాగే జీవై కూడా అంతే. జీవై కూడా గీ గై జీ, గీ గై జీ. ఇది లెక్కాచారం. ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. లేదు సార్. మళ్ళీ చెప్తున్నా బాగినండి. జిఏ గాగే గ్యా, జిఓ గాగో, జియు గాగు గ్యూ, జిఈ గీ గే జే, జిఐ గా గీ గై జీ కూడా వస్తుంది, జీవై గీ గై జీ. ఇట్లా ఈ ఐ వై వీటికి జీ జాజా జీజీలు వస్తాయి. ఏ ఓ యు వీటికి మాత్రం కంపల్సరీ గానే వస్తుందమ్మా. ఇది లాజిక్ అమ్మా. ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళు అడగండి. సార్ అర్థమైందిలేండి అంటే నేను కాన్సనెంట్స్కి వెళ్తా. ఇంకా మిగిలినవన్నీ సేమ్ ఉంటాయి, మరి నీకేం బాధ ఇవ్వలేవు. జీబీ గప్, జీసీ గక్, జిడి గడ్డు, జిఎఫ్ గఫ్, జీజీ రెండు జీలు వచ్చినాయి కాబట్టి గాకు కావద్దు, గహ గజ్జు గక్కు గల్లు గమ్ము, గన్ను గప్పు గక్కు గర్రు గస్సు గట్టు, గవ్వు గవ్వు గక్సు గై గజ్జు. ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. లేదు సార్. అందరూ
లేదు సార్ ఏం డౌట్ లేదా? అంతే కదమ్మా? అంతే సార్. క్లియర్ అమ్మా? క్లియర్ సార్. మళ్ళీ ఒకసారి పై నుంచి కిందాక నీట్ గా చెప్పేస్తాను, వీడియో ఉంటుంది కాబట్టి చక్కగా చూసుకోండి. జిఏ గా గే గ్యా, జిబి గబ్, జిసి గక్, జిడి గడ్, జిఈ గీ గే జే, జే స్పెషల్ సౌండ్, జీకు ఈ వచ్చింది కాబట్టి స్పెషల్ సౌండ్, జిఎఫ్ గఫ్, జీజీ గాకు గావత్తు, జిహెచ్ గహ, మళ్ళీ జిఐ కాడ గా గీ గై జీ, జీ స్పెషల్ సౌండ్. వేరే వాళ్ళు మాట్లాడద్దండమ్మా, ఇది అందరి కోసం నేను చెప్తున్నాను కాబట్టి అప్పుడు మాట్లాడకూడదు, మీరు కూల్ గా ఉండండి. జీజే గజ్, జీకే గక్, జిఎల్ గల్, జిఎం గమ్, జిఎన్ గన్, జిఓ గా గో, జిపి గప్, జిక్యూ గక్, జిఆర్ గర్, జిఎస్ గస్, జిటి గట్, జియు గాగు గ్యూ, జివి గౌ, జిడబ్ల్యూ గౌ, జిఎక్స్ గక్స్, జివై గీ గై జీ. ఈడ స్పెషల్ సౌండ్ ఎందుకు వచ్చిందంటే జీకు వై వచ్చింది కాబట్టి. జీజెడ్ గజ్. ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి. లేదు సార్ లేదు సార్. ఓకే, ఊకే ఇప్పుడు లేదంటారు, అడిగితే మాత్రం ఒకటి చెప్పరు. అదే కథ మీ కథ. జిఎస్ గస్ గస్, జిపి గప్ గప్, జిఈ గి వస్తుంది, గే వస్తుంది, ఈ వస్తుంది, గే వస్తుంది, జీ కూడా వస్తుంది, దాన్ని మర్చిపోకూడదు మళ్ళా, ఎందుకంటే ఈ ఉంది కాబట్టి. ఓకే, జిఆర్ గర్. గర్, జిఐ గా వస్తుంది, గి వస్తుంది, గీ వస్తుంది, గై వస్తుంది, జీ కూడా వస్తుందమ్మా, జీ కూడా వస్తుంది తల్లి. జిటి గట్ కట్, జివై మళ్ళీ ఇక్కడ కూడా అంతే, గీ వస్తుంది, గై వస్తుంది, జీ కూడా వస్తుంది. ఇప్పుడు జివైఎం ఉంది, మేము గిమ్ అనకూడదు, దీన్ని జిమ్ అనాల, అట్లా జిమ్ పుట్టింది అక్కడ, అర్థమైంది ఇప్పుడు. అర్థమైంది. జిఏ గా రెండు జీలు గాకు కావద్దు. జిఎక్స్ గక్స్, జిఎక్స్ గక్స్, జిహెచ్ గహ, ఓ గా వస్తుంది, గో వస్తుంది, జిఎల్ గల్, జియు గా వస్తుంది, గు వస్తుంది, గో జిఓ గో, జిఓ గో, గక్కు గక్కు, సంత మార్కెట్ ఆడ సంత మార్కెట్ ఒకటి ఉంటది, ఆ వెళ్ళగడ్లే టొమాటోలు రండమ్మా అంటుంటారు చూడు, అందరూ కవ్వ కాకిలని మార్కెట్ లో ఉన్నట్లుంటారు. నిదానికి నేనే చెప్తాలే, కొంచెం ఉండండి, కూల్ గా ఉండండి. గస్ జిఎస్, గహ జిహెచ్, గౌ అయితే జీవి లేదా జిడబ్ల్యూ, గట్ అన్నాడు జిటి, గల్ అన్నాడు జిఎల్, గ్యా అన్నాడు జిఏ, గి అన్నాడు జిఐ, గక్ అన్నాడు జిసి రావచ్చు, జి కే కూడా రావచ్చు, గై అన్నాడు జిఐ రావచ్చు, జివై రావచ్చు, ఏనా గల్ అంటే జిఎల్, గే అంటే జిఈ, గాకు కావచ్చు, 2 జీలు పెట్టేస్తే అయ్యే పాయమ్మా. ఇది ఈరోజు క్లాసు ముగిసే. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. లేదు సార్ ఇంకా ఫాస్ట్ పోవచ్చు కానీ వద్దు, మీకు కొంచెం టైం ఇవ్వాలా, ప్రాక్టీస్ కోసం టైం ఇవ్వాలా. అప్పటికి నేర్చుకోకపోతే నేనేం చేయలేను. సరే సార్. అమ్మ ఇంకొకటి కూడా నేర్చేసుకుందాం అంతే తల్లి, రేపు ఐ చెప్పనీకి బాగుంటది నాకు. ఓకేనా? ఐ అంటే ఎందుకంటే అది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి హెచ్ ఒకటి అయిపోకూడదాం. ఓకేనా? బాగినండి, హెచ్ కూడా అయిపోకూడదాంలేమ్మా, వినండి. హెచ్ ఏ ఫస్ట్ హెచ్ అంటే హా, గాలి అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, కడుపులో నుంచి గాలి వస్తుంది, మీరు కావాలంటే గమనించండి, వేరే అక్షరాలకి గాలి రాదు. హా 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 అంటే కడుపులో నుంచి గాలి ఇడుస్తాం, హా అది హా హే హ్యా. అలాగే హెచ్ఈ ఈజ్ ఈక్వల్ టు హీ హే, హెచ్ఐ ఈజ్ ఈక్వల్ టు హీ హై, హెచ్వై ఈజ్ ఈక్వల్ టు హీ హై, హెచ్ఓ ఈజ్ ఈక్వల్ టు హా హో, హెచ్యు ఈజ్ ఈక్వల్ టు హా హూ. ఏమైనా డౌట్ ఉందమ్మా? చూసుకోండి. లేదు సార్. చూడండి గూక్ని లేదు అనేది కూడదు, చూసుకోండి. ఎవరికైనా డౌట్ ఉన్నా వాళ్ళు అడగండి అమ్మా, నోరు తెరిచి అడగండి. హెచ్ఏ హా హే హ్యా, హెచ్ఈ హీ హే, హెచ్ఐ హీ హై, హెచ్వై హీ హై, హెచ్ఓ హా హో, హెచ్యు హా హూ. అంతే. యు ఉంది కాబట్టి హూ, ఓ ఉంది కాబట్టి హో, ఈ ఉంది కాబట్టి హీ, ఐ ఉంది కాబట్టి హై, ఏ ఉంది కాబట్టి హా హే హ్యా, వై ఉంది కాబట్టి హీ హై. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. వెనకలవన్నీ బాగా అర్థమైన వాళ్ళకి ఇది ఈజీ, వెనక బాగా అర్థం చేసుకుంటే ఇది ఈజీ. ఏమో తిట్రి క్లియర్ గా చెప్పారు కదా సార్. అంత క్లియర్ గా చెప్పారు, ఇంకేం డౌట్ ఉంటుంది? సంతోషమే చూడమ్మా. కానీ హెచ్ఏ హా హే హ్యా, హెచ్బి హబ్, హెచ్సి హక్, హెచ్డి హడ్, హెచ్ఎఫ్ హఫ్, హెచ్జి హగ్. హెచ్కి హెచ్ కలిపినప్పుడు హాకు హావత్తు, హెచ్జే హజ్, హక్ హల్లు, హమ్ము హన్ను, హప్పు హక్కు, హర్రు హస్సు, హట్టు
హవ్వు హవ్వు హక్స్ హజ్. ఏం లేదు, ఏం లేదు సార్. చపాతి చేసినంత ఈజీ ఇది. ఏమ్మా డౌట్ ఉన్న వాళ్ళు అడగండి. లేదు సార్. ఇప్పుడు దీని హోంవర్క్ ఇట్లా హోంవర్క్. హెచ్ఓ హా వస్తుంది హెచ్ఓ సార్. హో హో అది. హెచ్డబ్ల్యూ హౌ అంతే, ఒకటేసారి హౌ అంతే. హెచ్వై హీ హై సార్. హీ హై హై. హెచ్ఏ హా హే హా. అది. హా హే హా. ఒకటి హెచ్ఎం హమ్. హెచ్ హల్. హల్ హల్. హెచ్టి హట్. హెచ్ఈ కాడ మాత్రం హీ హే. ఓయ్ హీ హే అంతే, హై లేదు మళ్ళా. హెచ్డి అడ్. హెచ్పి హెచ్క్యూ హక్కు హెచ్ఐ హై. హీ హై సార్. వస్తుంది హై. ఇప్పుడు హై వస్తుందమ్మా. హర్ర సార్. హెచ్ఆర్ హెచ్ఆర్ హర్. హెచ్యు హెచ్యు హు. ఇప్పుడు తెలుగు 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 తెలుగు. హూ అన్నాడు, హెచ్యు. హక్ అన్నాడు, సి రావచ్చు కే రావచ్చు. హల్ అన్నాడు, హెచ్ఎల్. అన్నాడు, హెచ్ఏ. హక్స్ అన్నాడు, హెచ్ ఎక్స్. హై హెచ్ఐ రావచ్చు, హెచ్ వై రావచ్చు. హట్ హెచ్డి. హట్ అప్ అన్నాడు, హెచ్బి. హస్ అన్నాడు, హెచ్ఎస్. హై అన్నాడు, హెచ్ఐ హెచ్వై. ఈ అన్నాడు, హెచ్ఈ. అలాగే హెచ్ఐ కూడా వస్తుందమ్మా. ఈ అంటే హెచ్ఈ వస్తుంది, హెచ్ఐ కూడా వస్తుంది. హజ్ హజ్. హెచ్ జెడ్ వస్తుంది, జే వస్తుంది. హై హెచ్ హే హే. అది హెచ్ఈ. సార్ హడ్ అంటే హెచ్డి. ఏమన్నా డౌట్ ఉంటే అడగండి అమ్మా. లేదు సార్. లేదు సార్. అంతే. ఈ రోజుకి ఈ క్లాసు ఇంతటితో సమాప్తం.